వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా మరి మాగంటి గోపీనాథ్ గారికి హిట్ టీవీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా తను అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఏఐజీ హాస్పిటల్‌లో తను జాయిన్ అవ్వడం కూడా జరిగింది. హుటాహుటిన ఆ హాస్పిటల్ సిబ్బందంతా కూడా తనని బ్రతికించడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు 3 రోజులుగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మాగంటి గోపీనాథ్ గారికి కిడ్నీ సమస్యలున్నాయి. అదే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్‌తో కూడా తను ఇబ్బందులు ఎదుర్కొన్నయి చూసాం మనం గతంలో. ఒక 3, 4 సార్లు కూడా హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఈ 3 రోజులుగా కూడా అక్కడ ఏఐజీ హాస్పిటల్‌లో మాత్రము తనకు డయాలసిస్ కూడా చేస్తున్నాము. పరిస్థితి అయితే కొంచెం విషమంగానే ఉంది కానీ ప్రయత్నిస్తున్నాము. వైద్య సేవలకు తను సహకరిస్తున్నారు అని చెప్పేసి కూడా మరి డాక్టర్లైతే హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ సంఘటన జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున 5:30 మాగంటి గోపీనాథ్ గారైతే తుది శ్వాస విడిచడం జరిగింది. ఈ వార్త అందుకున్న బీఆర్ఎస్ నాయకులంతా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అలాగే కేసీఆర్ గారు చాలా మంది కూడా చాలా దిగ్భ్రాంతిని కూడా వాళ్ళు గురవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఇక మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే 1963లో తొలిసారిగా రాజకీయ ప్రవేశం చేశారు మాగంటి గోపీనాథ్ గారు. అంతేకాకుండా మరి టీడీపీ నుంచి కూడా తను రాజకీయంలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. తను సీనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్. రాజకీయ పరంగా ఒక రాజకీయ నాయకుడుగా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా జరిగింది. అప్పటి నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తను అనేక పార్టీలలో కూడా మారుతూ అలాగే గెలుపును సాధించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రము తను 4 సార్లు కూడా గెలిచి ఒక ఎమ్మెల్యేగా పట్టం కట్టుకున్న గోపీనాథ్ గారు ఈ రోజు అందరికీ దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా గెలుపొందడం అనేది అది అందరికీ సాధ్యం కాదు. వరుసగా 4 సార్లు కూడా తను గెలుపొంది 4 దశాబ్దాల పాటుగా కూడా తను రాజకీయంలో ఒక వెలుగొందిన ఆయన అని చెప్పుకోవచ్చు. ఆ ఘనత ఆయనకే దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాంటి నాయకుడిని దూరం చేసుకున్నందుకు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆయనను కోల్పోయినందుకు చాలా బాధాకరంగా ఉంది అని వాళ్ళ మనోభావాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఆందోళనకు కూడా గురవుతున్నారు. అంతేకాదు ఆయన చనిపోయారనే వార్త వినగానే వెంటనే మళ్ళీ ఏఐజీ హాస్పిటల్‌కి హరీష్ రావు గారు, అక్కడికి కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, చాలా మంది కూడా బీఆర్ఎస్ నాయకులు తరలి రావడం కూడా జరిగింది. అంతేకాదు మరి ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మరి వాళ్ళ ఇంటికి స్వస్థలానికి వస్తున్నారు. ఎందుకంటే మరి గోపీనాథ్ గారి సేవ, రాజకీయ సేవ ప్రజలకు అంతా ఇంత కాదు, వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలు కూడా చెప్తున్నారు. మరి అలాంటి మహానుభావుని, అంత గొప్ప నాయకుడిని ఈ రోజు కోల్పోయింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. అందుకు ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు బీఆర్ఎస్ నాయకులు, అంతేకాదు మరి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, అలాగే జగన్ గారు వీళ్ళంతా కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రము 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో అంత్యక్రియలు జరగబోతున్నాయి. కానీ ప్రతి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా మరి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించుకోవడానికి మాగంటి గోపీనాథ్ గారు స్వస్థలమైనటువంటి తన సొంత ఇల్లు మాదాపూర్‌లోనే ఇప్పుడు తన పార్థివ దేహాన్ని కూడా ఉంచడం జరిగింది. మరి 3 గంటలకి ఇప్పుడు అంత్యక్రియలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి, కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి వీళ్ళందరి కోసం కూడా గోపీనాథ్ గారిని అక్కడ ఉంచడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రము ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.